హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం అయితే వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఇంకా ఈ డబ్బింగ్లు అవన్నీ ఉంటాయి కదా, సో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అవబోతుంది. సో దీని తర్వాత లైనప్ కూడా కొంచెం గట్టిగానే సెట్ చేసుకున్నారు. ఈసారి బరిలోకి మామూలుగా దిగట్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ అండ్ నీల్, దాని తర్వాత నెల్సన్. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారుతుంది. నెల్సన్ అనేటువంటి డైరెక్టర్ బీస్ట్ సినిమా తీశారు, అలాగే అంటే విజయ్తో. అలాగే జైలర్ సినిమాతో అసలు నెల్సన్కి ఫుల్ హైప్ వచ్చేసింది. అంటే 600 కోట్లు కలెక్ట్ చేసింది జైలర్ అనేటువంటి సినిమా. ఇప్పుడు జైలర్ 2కి మొన్న అనౌన్స్మెంట్ వీడియోకి మామూలు హైప్ రాలా. హుకుం రీలోడెడ్ అని చెప్పేసి అనిరుద్ధ్ గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రస్తుతం సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. అటువంటి కాంబినేషన్ అది ఎన్టీఆర్ ప్లస్ అనిరుద్ధ్ ప్లస్ నెల్సన్. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ నెల్సన్ అండ్ అనిరుద్ధ్ అంటే ఆఫ్టర్ జైలర్ 2 తర్వాత ఈ కాంబినేషన్. అంటే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ తర్వాత వెంటనే అంటే ఇటు ప్యారలల్గా ఇటు ఎన్టీఆర్ అండ్ నీల్ సినిమా అండ్ జైలర్ 2 సినిమా రెండు కంప్లీట్ చేసేసుకుంటుంది. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. సో జైలర్ 2 డైరెక్టర్ జైలర్ 2 తర్వాత నెల్సన్ గారు ఎన్టీఆర్ గారితో సినిమా చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మేకర్స్ ప్రకటిస్తారు. సో ఫ్యాన్స్ అందరూ కూడా మాకు అనిరుద్ధే కావాలని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా అనిరుద్ధ్ ఇప్పుడు దేవరాకు ఒక రకమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ ఒక నెల్సన్ లాంటి డైరెక్టర్కి జైలర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత ఒక నెల్సన్, ఒక ఎన్టీఆర్, ఒక అనిరుద్ధ్ అంటే ఆబ్వియస్లీ స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఒక 4-5 ఇయర్స్ వరకు టైగర్ లైనప్ అయితే ఫిక్స్ అయిపోయింది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నీల్ తర్వాత నెల్సన్తో. సో ఇంకొక 5 సంవత్సరాల వరకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైనప్ అయితే ఎన్టీఆర్ గారు సెట్ చేసేసుకున్నారు. చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అసలు ఏ కైండ్ ఆఫ్ జానర్లో సినిమా తీయబోతున్నారు, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కథతో నెల్సన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేయబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దాని గురించి వీడియో చేద్దాం.